ప్రజలు గమనించాలని మనవి చేస్తున్నా. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఇవాళ ఉంటుంది ఈ ప్రభుత్వం, మళ్ళీ 5 సంవత్సరాలు ఇంకో ప్రభుత్వం వస్తుంది. మనం చూస్తున్నాం కదా. ఈ ప్రభుత్వమే చిరస్థాయిగా ఉంటుందా? లోకేష్ చంద్రబాబే ఉట్టిగట్టుకు ఊరేగుతారా? చంద్రబాబు ఎన్నిసార్లు ఓడిపోలేదు, లోకేష్ ఎన్నిసార్లు ఓడిపోలేదు. నేను ఒకటే మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత దురదృష్టవశాత్తు మేము ఓటమి పాలయ్యాం. అపోజిషన్లో ఉన్నాం. అపోజిషన్లో ఉండి మా కార్యక్రమాలు మేము చేస్తున్నటువంటి తరుణంలో మమ్మల్ని కక్ష సాధింపు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రకమైనటువంటి ధోరణితో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం, నేను మనవి చేస్తున్నా, పోలీస్ వారికి కూడా చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, డీజీ ర్యాంక్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. మీరు ఏ లోకేష్ చెప్పాడనో ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెట్టి అనవసరంగా తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి చేయటం, డీజీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని వాళ్ళ అరెస్ట్ చేసి లోపల పెట్టేటువంటి కార్యక్రమానికి, ఒక దుష్ట సాంప్రదాయానికి మీరు తావిస్తున్నారు, దుష్ట సాంప్రదాయాలను మీరు సృష్టిస్తున్నారు. ఇదే సాంప్రదాయాలు వచ్చే ప్రభుత్వం కూడా పరిపాలించాలి అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తున్నారు. ఇది